Audio Jungle. నర్తనశాల అండి. దానికంటే ముందుగా ఆన్ ద సడన్ డిమైజ్ ఆఫ్ హరికృష్ణ గారు హార్ట్ఫెల్ట్ కండోలెన్స్. కమింగ్ టు నర్తనశాల, ఒకప్పుడు మన కందిరీగా మూవీ రామ్ది ఎలా ఉందో అదే తరహా స్టోరీ లైన్తో కొంచెం గే కాన్సెప్ట్ని తీసుకొని కొంచెం హిలారియస్గా చేశారు. ఇట్ వాస్ గుడ్ అండ్ నాగశౌర్యకి ఒక మంచి మూవీ అవుతుంది. బట్ అంతగా ఎక్స్పెక్ట్ చేసినంత ఏం లేదైతే కానీ, బట్ దీనిలో మెయిన్ క్యాటరేషన్ అజయ్ గారు అండి. సో అజయ్ గారు కూడా ఒక విలన్ క్యాటరేషన్లో ఉండే మనకి అజయ్ కూడా ఒక గే క్యాటరేషన్లో చూపించడం అనేది ఒక హిలారియస్ని జనరేట్ చేస్తుంది. అండ్ ఇంట్రోల్ బ్యాంక్ వాజ్ సూపర్. అండ్ హీరోయిన్గా చేసిన అంతగా మెప్పించలేకపోయింది కానీ మ్యూజిక్ ఓకే అంతంది మాత్రం. సో ఓవరాల్గా ఇట్ వాస్ యావరేజ్ అని చెప్పుకోవచ్చు. సో నాగశౌర్యకి ఇట్ వాస్ ఏ ఓకే మూవీ, దట్స్ ఆల్. అదర్ క్యాటరేషన్స్ అంటే మన శివాజీ రాజు చూసుకోవాలండి. యాజ్ అ ఫాదర్గా తను కూడా చాలా మంచి హిలారియస్ కామెడీ జనరేట్ చేస్తాడు. సో ఎప్పుడెప్పుడు హిలారియస్గా ఉంది. ఎక్కువ అంతగా ఏం లేదు, ఓన్లీ గే క్యాటరేషన్ తప్పించి దీనిలో ఎక్కువ చెప్పుకోవడానికి ఏం లేదు. సో అజయ్ గారిది మెయిన్ ఇంపార్టెంట్. అండ్ నాగశౌర్య యాజ్ ఏ హీరోగా హీ జస్టిఫైడ్ హిస్ రోల్. అండ్ హీరోయిన్స్ ఇద్దరు ఉన్నారు. కందిరీగలో ఎలాగైతే ఇద్దరు ఉంటారు, ఇద్దరి మధ్య ఎలాగైతే గొడవ ఉంటుందో సేమ్ అలాగే ఇక్కడ కూడా సేమ్ లాస్ట్లో సొల్యూషన్ అండ్ హీ సాల్వ్స్ ఫర్ దట్ వన్. ఓకే, నాట్ ఇంప్రెస్డ్. లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.